హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజ్ పకోడీ అండి. ముందుగా తురుముకున్న క్యాబేజీ ఒక కప్పు శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని ఇలా జల్లించుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం కొత్తిమీర రుచికి సరిపడా ఇలా కలుపుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, నీళ్లు వేసుకొని పకోడీ పిండిలాగా గట్టిగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన మ్యారినేట్ అవ్వనివ్వండి. ఈలోపు పక్కన స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక ఇలా చిన్న చిన్న పకోడీలాగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవడమేనండి. ఇలా మిగతా పిండి మొత్తం ఇలాగ పకోడీలాగా వేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవడమేనండి. మన మధ్యతరగతి వాళ్ళం ఆనియన్స్ అయితే కొనేలా లేమండి. ఇలా స్నాక్స్ చేసుకోవాలంటే ఇలా క్యాబేజీతో చేసుకోండి. అస్సలు ఫ్లేవర్ మీకు ఎక్కడా తెలియదు.